హాయ్ ఫోక్స్, ఈరోజు నేను మళ్ళీ వచ్చిన ఒక మంచి విషయం చెప్పడానికి. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు కష్టాలు పడుతుంటాడంట. అనుకుంటాడు, నాకు ఎప్పుడు ఇన్ని కష్టాలు, ఇప్పటికి కష్టాలే, నాకు జీవితంలో సుఖం లేదా అని అనుకుంటాడంట. దేవుడా నాకు ఎప్పటి కష్టాలైనా అనుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమవుతాడు. నాయన నీకేం కష్టాలు ఉన్నాయి, నీకేం కావాలి యాక్చువల్గా అంటే, ఆయన నాకు ధనం కావాలి, నాకు నాణాలు కావాలని అడుగుతాడంట. అడిగితే దేవుడు ఒక సంచి ఇస్తాడంట ఆయనకు. సంచి ఇచ్చిన తర్వాత అందులో నువ్వు ఎన్ని నాణాలు తీస్తే అన్ని నాణాలు వెళ్తూనే ఉంటాయి, నీకు ఎన్ని నాణాలు కావాలో అన్ని నాణాలు తీసుకొని మీదే సముద్రంలో పడేయి అని చెప్తాడంట. అయితే నువ్వు తీసిన నాణాలు ఆ సంచి, మిగిలిన సంచి సముద్రంలో పడేస్తేనే ఆ నాణాలు వాడుకోవచ్చు అని చెప్తాడంట. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే నాణాలు తీస్తూనే ఉంటాడు. అయితే ఆకలి అవుతుంది ఆయనకు. ఆకలి అయితే ఏం చేయాలి, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆ నాణాలు సముద్రంలో సంచి పడేసిందాక నాణాలు వాడుకోవద్దు. అయితే ఆయన ఏం చేస్తాడంటే భిక్షాటన చేసుకొని అట్లా నాణాలు తీస్తూనే ఉంటాడంట. తీస్తూ కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు సడన్గా ఆ మనిషి చనిపోతాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, అతను ఎంత కష్టపడ్డా ఎన్ని నాణాలు తీసినా అతను అనుభవించలేడు. చూసావా, ఆయన కష్టపడకుండా ధనం కావాలనుకున్నాడు. అందుకే కష్టే ఫలి అంటారు. అందుకే కష్టపడాలి, దాన్ని అనుభవించాలి. కష్టంలోనే మజా ఉంటుంది. కష్టపడిన తర్వాత సుఖం వస్తుంది ఎలాగో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కష్టే ఫలి, కష్టపడాలి. థ్యాంక్ యూ.